శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ నవమి శనివారం. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు జూన్ 15, 2024 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 7:13 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:50 6:30 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించైతే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి హస్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. చేపట్టినటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనవ్యయం కలుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలున్నా విరోధాలున్నా అవన్నీ సమస్యపోయేటువంటి అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సంస్థ ఆయుధ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సముద్రాన్ని చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నవమి శనివారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో కానీ చెరుకరసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వసంపద కలుగుతాయని చెప్పి శాస్త్రీరీత్యా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరమైన అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసంపద కలుగుతాయని చెప్పి శాస్త్రీరీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడేడ.